వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం సీతంపేట గ్రామానికి చెందినటువంటి ఒక గిరిజన యువతి గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్గా విధులు నిర్వహించినటువంటి మాజీ వాలంటీర్ ఉషారాణి ఒక హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే చంపింది ఎవరా అని పలు అనుమానాలు వ్యక్తమైన తర్వాత అసలు చంపింది ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. నమ్మిన ప్రియుడే నట్టిని ముంచేశాడు. ఒక మహిళకి మరో మహిళ నిజంగా శత్రువేనేమో అనిపిస్తుంది ఈ కేసును చూసినట్టయితే. ఉషారాణి ఒక గిరిజన యువతి. సో ఒక మాజీ వాలంటీర్ని కూడా ప్రేమించింది. ఇద్దరు కూడా ప్రేమలో మునిగి తేలారు. మరో వివాహితతో ఎవరైతే మాజీ వాలంటీర్ ఉన్నాడో భువనేశ్వర్కి పరిచయం ఏర్పడింది. సో ఆమె స్టాఫ్ నర్స్గా విధులు నిర్వహిస్తుంది. కృపారాణికి భువనేశ్వర్ అదేవిధంగా ఉషారాణి ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేదు. సో నీ ప్రేమ నాకే దక్కాలి, నువ్వు నాకే సొంతం, నాకు పెళ్ళైనప్పటికీ నీ ప్రేమకి నేనే అర్హురాలనంటూ లేనిపోని మాటలన్నీ చెప్పి ఎవరైతే ప్రియుడు భువనేశ్వర్ ఉన్నాడో నిందితుడికి ఉసుగొలిపేది. ఎలా అయినా సరే ఉషారాణిని చంపేయాలి, మన మధ్య తన్ని అడ్డు తొలగించుకోవాలి, నేనిచ్చిన సూచన సలహా పాటించు, తన్ని ఎలా ఒకలాగా ప్లాన్ చేసి పకడ్బందీగా లేపేద్దామంటూ తనదైన స్టైల్లో స్కెచ్ వేసింది. ఇంకా ఒక మహిళ తలుచుకుంటే చేయనిది ఏముంటుందో మీకే తెలుసు కదా. మంచి చేసినా సరే చెడు చేసినా సరే ఎలా అయినా సరే తన తోటి యువతిని అంతమొందించాలనుకుంది. అలానే పిహెచ్సిలో ఉన్నటువంటి కొన్ని నిద్ర మాత్రల్ని ప్రియుడి చేతికిచ్చి ఎలా అయినా సరే నీ ప్రియురాల్ని చంపేసే, మన మధ్య తన అడ్డు తొలగించేసుకుందాం, నేను అప్పుడు నీతో వచ్చేస్తాను అంటూ తనకైతే మాత్రం పుషప్ ఇచ్చింది. సో ఎలా అయినా సరే తన ప్లాన్ని అమలు చేయాలని భువనేశ్వర్ తన స్నేహితుడైనటువంటి తేజేశ్వరరావు ఇద్దరూ కలిసి మనం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం, నీకు ఎట్టిగా కారు తీసుకొస్తున్నాను, రాయగడ వెళ్దామంటూ కొన్ని నమ్మలేని నిజాలన్నీ కూడా చెప్పేసి ఎవరైతే మృతురాలు ఉషారాణి ఉందో తనకి కొన్ని మాటలు చెప్పి తను బయటికి తీసుకువెళ్ళారు. సో తనకి వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది కారు పడకపోవడంతో. వెంటనే పల్పీ ఆరెంజ్ బాటిల్లో నిద్ర మాత్రలని మిక్స్ చేసేసి తనకి ఇచ్చేయడంతో ఒక్కసారిగా స్లీప్లోకి జారిపోయింది. మన ప్లాన్ అంతా కూడా పర్ఫెక్ట్గా అమలు అవుతుంది కదా అంటూ అక్కడి నుండి స్కెచ్ వేసిన వివాహిత స్టాఫ్ నర్స్, అంటే స్టాఫ్ నర్స్ అంటే ఎవరికైనా కష్టమైన అనారోగ్యమైన బాగోకపోతే ఒక మదర్ తెరీసాలోనో ఒక మహిళగానో సేవలు అందించిన వారుగానే చూస్తాం. కానీ ఈమెను చూస్తే నిజంగా ఒక యమకింకడు రూపంలో యముడు రూపంలో తిరుగుతుందేమో అనిపిస్తుంది ఆ కృపారాణిని చూస్తే. సో ఎప్పుడైతే ఆ యువతి నిద్రలోకి జారిందో వెంటనే మన ప్లాన్ సక్సెస్ చేసేద్దామంటూ కారులోకి ఎంటర్ అయిపోయింది. ఎక్కడో దగ్గర నోరు నొక్కేసి ఊపిరాడకుండా చేసి ఒక మూల పడేస్తే మనం ఎవరో కూడా తెలియదు, సైలెంట్గా వెళ్ళిపోదామంటూ ఒక ప్లాన్ చెప్పింది. సరే ఒక పాడు పడిపోయినటువంటి చెరువు మొత్తం ఎండిపోయి ఉంటే ఆ ప్రాంతంలో పడేశారు, చంపేసి ఎవరైతే యువతి ఉషారాణి ఉందో తన్ని చంపేసి పడేశారు. మళ్ళీ ఒక అనుమానం రేకెత్తింది వీళ్ళు ముగ్గురికి కూడా. అమ్మో మళ్ళీ లేచిందంటే మన ప్లాన్ అంతా కూడా బయట పెట్టేస్తుంది, ఎవరైనా చూసారంటే తెల్లవారేసరికి శవం కూడా బయట పడిపోతుంది, మన ప్లాన్ చేస్తుంది కరెక్ట్ కాదు, ఇంకో ప్లాన్ మార్చేద్దాం అనేసి అంటూ చీకటి పడగానే ఎక్కడైతే పడేశారో మళ్ళీ ఆ శవాన్ని మళ్ళీ కారులో ఎక్కించుకొని తుమ్మరాడ చెరువు దగ్గర బలవంతంగా తనకి ఒక రాయిని కట్టేసి శుభ్రంగా కాలు చేతులు కట్టేసి శవం పైకి తేలకుండా ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ చెరువులో పడేశారు. కొన్ని రోజుల తర్వాత శవం పైకి తేలిపోయింది. సో అనుమానాస్పద కేసుగా ఎవరైతే మృతురాలు ఉషారాణి తండ్రి ఉన్నారో నా కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా. వెంటనే పోలీసులు ఈ చెరువులో దొరికినటువంటి మృతదేహం ఎవరైతే యువతి కనిపించడం లేదో ఆ కేసు సంబంధించి డీటెయిల్ చూస్తే ఇద్దరు కూడా ఒకటే. సో నా కూతుర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు, ఒక ఆడదాని అయ్యుండి నా కూతుర్ని ఇంత దారుణంగా చంపడం నీకు ఎంతవరకు కరెక్ట్? మా గర్భశోభాన్ని మిగిల్చావా? నిన్ను చాలామంది ప్రాణం పోసే నర్సుగా ప్రజలకు సేవలు అందించే ఒక యువరాణిగా చూస్తారు. అలాంటిది నా కడుపులో చిచ్చు పెట్టడానికి వేరే వ్యక్తితో నువ్వు వెళ్ళిపోవడానికి నా కూతుర్ని ఉపయోగించుకున్నావు అంటూ కూడా ఆ పేరెంట్స్ అయితే మాత్రం ఆగ్రహానికి గురయ్యారు. సో ఇదే అంశానికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే వినేద్దాం. 5వ తేదీ ఈవిడకు ఉషారానికి కాల్ చేస్తాడు. భువనేశ్వర్ కాల్ చేసి
నెక్స్ట్ డే మనం ఇట్లా రాయగడకు వెళ్తాము రమ్మని పిలవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో డోలమాడ జంక్షన్కి ఈ రమ్మని పిలవడం, అక్కడ డోలమాడ జంక్షన్ దగ్గర కారు పెట్టుకొని ఉంటారు తేజేశ్వరరావు, ఈ రెడ్డి భువనేశ్వరం తేజేశ్వరరావు. ఈ అమ్మాయిని కారులో ఎక్కించుకొని దారిలో కొద్దిగా జర్నీలో వామిటింగ్స్ అవుతే దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ పల్పి ఆరెంజ్ జ్యూస్ దాంట్లో ఈ మత్తు పదార్థం కలిపి ఆ హుషారానికి తాపించడం జరుగుతుంది. ఆవిడ కొద్దిగా మత్తులో వెళ్తుంది. దెన్ అంటే రాయగడకు పోయినాక యాక్చువల్గా రాయగడలో అక్కడ టెంపుల్ మూసి ఉంటుంది. సో దెన్ రిటర్న్లో మళ్ళీ ఆమెకి ఆకలి వేయకుండా ఉంటే మొత్తం ఈ జ్యూస్ మళ్ళీ తాపించడం జరుగుతుంది. సో ఇంకా మత్తులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట.